హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్గా మన బ్లౌజ్ అయితే టోటల్గా అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అనుకోలేదు ఫ్రెండ్స్ ఇంత బాగా వస్తుందని. సో మీకు బ్యాక్ నెక్ పార్ట్ అయితే నేను చూపించాను కదా, ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ పార్ట్ అన్నమాట. సో ఎవరైనా బ్యాక్ నెక్ అనేది చూడకపోతే మాత్రం నేను ఖచ్చితంగా లింక్ అనేది డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను, చూసేయండి ఎవరికైనా కావాలి అంటే. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పార్ట్ ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో, ఎంత షైనింగ్ అయితే ఉందో, చూసారుగా ఎంత బ్యూటిఫుల్ అయితే ఉందో. సో మీకు ఇదే వర్క్లో అది షార్ట్ హ్యాండ్ కావాలంటే మాత్రం జస్ట్ ఈ పార్ట్ ఒకటి స్టిచ్ చేసుకోండి. మనకి నెక్ అయితే ఎలా వచ్చిందో సేమ్ అదే విధంగా మనకి హ్యాండ్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. షార్ట్ హ్యాండ్స్ పెట్టుకునే వాళ్ళకి అండ్ ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకునే వాళ్ళకి ఇది అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తే మాత్రం ఏం చేయండి అంటే ఈ విధంగా మనకు డౌన్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఈ డిజైన్ అయితే పెట్టుకోండి. ఇది పెట్టుకునేసి మనం ఏం చేయాలి అంటే బ్యాక్ నెక్ వచ్చేసి మనము బ్యాక్ డీప్ మనము బాడీ అంతా ఈ విధంగా ఒక మిర్రర్ అండ్ ఒక బూటీ అయితే పెట్టుకున్నాం కదా. సో ఇదనేది కావాలి అనుకుంటే మీరు హ్యాండ్ అక్కడొకటి ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదే డిజైన్ని బట్టి మనకి 3 టైప్స్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చండి. సో చూపించాను కదా, వీడియో అనేది మీకు ఎంతమందికి నచ్చింది, ఎలా ఉంది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకైతే పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన బ్లౌజ్ అండి, నెక్ ప్యాటర్న్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ పార్ట్ అయితే చేసుకోవాలి. సో ఇది ఈ విధంగా వచ్చేసి నేను ఏం చేశానంటే మనకు నెక్కి అయితే ఏ విధమైన డిజైన్ అయితే చేశానో సేమ్ అదే విధమైన డిజైన్ నేను ఏం చేశానంటే బార్డర్కి అయితే వేసేసాను ఫ్రెండ్స్. సో దీని తర్వాత మనకి ఇక్కడ వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో అదొచ్చేసి చూపిద్దామనేసి నేను ఫస్ట్ బార్డర్ అయితే ఎలాగో సేమ్ ఉంటుందనేసి బార్డర్ అయితే చేసేసుకున్నాను. మనకు ఈ విధంగా డిజైన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు ఇందులో ఉన్న ఐటమ్స్ అన్ని యూజ్ చేసుకుంటూ ఈ విధంగా డిజైన్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మన డిజైన్ అండి. మన వన్ హ్యాండ్కి వచ్చేసి పైన ఒకటి కింద ఒకటి అండ్ ఇటు సైడ్ సెంటర్లో ఒకటి అటు సైడ్ సెంటర్లో వన్ హ్యాండ్కి వచ్చేసి మొత్తం 4 బంచెస్ లాగా అయితే నేను డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తాను. సో ఈ డిజైన్కి వచ్చేసి మనకి సెంటర్లో ఫస్ట్ స్క్వేర్ మిర్రర్ అయితే పేస్ట్ చేయాలండి. సో దానికోసం వచ్చేసి నేను గమ్ పెట్టేసుకొని ఆ స్క్వేర్ మిర్రర్ ఒకటి అండ్ మనకి పై సైడ్ 2 అండ్ కింది సైడ్ 2 మనకి లీఫ్ షేప్లో మిర్రర్స్ ఉన్నాయి కదా. సో అవి నేను డౌన్ సైడ్ యూజ్ చేసినవే, అవి కూడా కొంచెం పేస్ట్ చేసుకుంటాను అనమాట. సో ఈ 2 సైడ్స్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అనమాట. ఇక్కడ కూడా మనం ఒక స్క్వేర్ మిర్రర్ అనేది పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే మేడం మిడిల్లో వచ్చేసి మనకి స్క్వేర్ మిర్రర్ ఉంది కదా. సో దీన్ని వచ్చేసి మనం వదిలేయాలన్నమాట. ఈ ఐ షేప్ మిర్రర్ ఉంది చూడండి, వీటిని మాత్రం మనము స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడైతే ఏ విధంగా అయితే స్టిచ్ చేశానో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా అయితే ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే థ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి, పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ అనమాట. 2 లైన్స్. చాలామంది నన్ను అడిగారన్నమాట, హ్యాండ్ అనేది స్టిచ్ చేయాలంటే మీరు ఏ విధంగా చేస్తారు, రింగ్ అనేది సెట్ అవ్వదు కదా, ఎలా చేస్తారు చెప్పండి అని చాలామంది నన్ను అడిగారన్నమాట. సో వాళ్ళ కోసం వచ్చేసి నేను ఇదైతే క్లియర్గా అయితే చూపించాలని ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్. మనకు ఎలా అంటే మనం ఆల్రెడీ హ్యాండ్ స్టిచ్ చేసింది కాబట్టి మనకి చెయ్యి అనేది లోపల బయట తిప్పాలంటే జస్ట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కానీ సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు ఏదైనా బ్లౌజ్ పై ప్రాక్టీస్ అనేది చేశారనుకోండి, చాలా సింపుల్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం భయం చేసే వాళ్ళనేది కొంచెం భయం అయితే ఉంటుంది, కానీ తర్వాత అలవాటు అయిపోతుంది అన్నమాట. సో 1 సైడ్ అయిపోయింది, ఇప్పుడు మనకి ఈ సైడ్ అనమాట. చూసారుగా అయిపోయింది అనమాట. సో మనకి మిర్రర్స్ అనేది అయిపోయాయన్నమాట. మిర్రర్స్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ తీగల లాంటి ప్రాసెస్ అనమాట. సో దానికోసం వచ్చేసి నేనైతే మనము ఇక్కడైతే ఏ కట్ బీడ్స్ అయితే యూజ్ చేశాను గోల్డ్ కలర్, సేమ్ అదే యూజ్ చేస్తున్నాను. ఇలాంటి షేప్ అనేది ఎప్పుడైనా స్టిచ్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 2 బీడ్స్ మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్. ఎంత ప్రాక్టీస్ ఉన్నా కానీ 2 కన్నా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి షేప్ అనేది రాదన్నమాట. ఇలాంటి షేప్స్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 మాత్రమే తీసుకోవాలి. ఇలా మనము లాస్ట్ తీసుకునే బీట్ నుండి ఇలా మళ్ళీ బయటికి ఈ విధంగా తీసుకుంటే ఏంటంటే ఒక లైన్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట, అటు ఇటు రాకుండా. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందో. ఈ విధంగా 2 అనేది తీసుకుంటూ మనం ఏం చేస్తానంటే ఇది అండ్ ఈ 2 అన్నమాట. ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ అండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చి కూడా గోల్డ్ కలర్ అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి సిల్వర్ కలర్ ఉంటుంది. సో అది తర్వాత చూపిస్తాను. సో ఇది ఈ 2
ఇవి అండ్ ఇవన్నమాట. ఇవి వచ్చేసి మనకి ఈ మిర్రర్ చుట్టూ ఇప్పుడు చుట్టూరా వచ్చిన ఇవన్నమాట గోల్డ్ కలర్ అన్నమాట. సో ఇవన్నీ నేను స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ సిల్వర్తో ప్రాసెస్ ఉంటుంది, అది చూపిస్తాను. సో మనకి ఈ గోల్డ్ కలర్ వరకు పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పార్ట్ అన్నమాట, ఈ రెండు అండ్ ఈ రెండు. ఇవి వచ్చేసి నేను సిల్వర్తో అయితే చేస్తానండి. మళ్ళీ ఈ సిల్వర్ అనేది మనం ఇక్కడ తీసుకున్న సిల్వర్ బీడ్స్ అండి, సపరేట్గా అయితే ఏం తీసుకోను. ఇక్కడైతే ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో సేమ్ అవే తీసుకుంటాను అన్నమాట ఇక్కడ కూడా. సో మళ్ళీ వచ్చేసి 2 ఏనండి. ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి షేప్ అనేది అవుట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇదే విధంగా వచ్చేసి ఇదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ 2 అన్నమాట అండ్ ఈ 2. సో ఇవి వచ్చేసి నేను సిల్వర్ కలర్ స్టిచ్ చేసేస్తాను. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇదే గోల్డ్ అండి, ఇదే గోల్డ్ బీడ్స్ వచ్చేసి ఇది అండ్ ఇది అన్నమాట. సేమ్ ఇదే షేప్, కాకపోతే ఇలా 2 సైడ్స్. ఇవి కూడా స్టిచ్ చేసిన తర్వాత ప్రాసెస్ అనేది చూపిస్తాను. అన్నీ అయితే స్టిచ్ చేసేసాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ప్రాసెస్ అయితే స్టిచ్ చేద్దామండి. సో ఇక్కడికి వచ్చేసి ఈ సర్కిల్ వచ్చేసి మనకి ఒక క్లిప్ స్టోన్ అనేది పేస్ట్ చేయాలి. సో ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు ఒక కట్ బీట్ అండి అండ్ ఒకటి పర్ల్ అనమాట. మళ్ళీ రెండిటికి సెంటర్లో ఒక స్టిచ్, కదలకుండా ఉండాలి అంటే ఒక స్టిచ్. సో ఈ సైడ్ వచ్చేసి మొత్తం 3 అన్నమాట. సో 2 స్టిచ్ చేసేసాను కదా, ఇంకొకటి అండ్ ఈ సైడ్ వచ్చేసి 3. ఈ 3 అనేది స్టిచ్ చేసేసాను కదా, ఇదే విధంగా వచ్చేసి మనకి ఇటు సైడ్ అనమాట. సైడ్స్ అయితే స్టిచ్ చేసేసానండి, 2 సైడ్స్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు మిర్రర్ పేస్టింగ్ అనేది ఉంటుంది. సో అది తర్వాత చేద్దాం. ఫైనల్గా పేస్టింగ్ ప్రాసెస్ అనేది అంత ఫైనల్గా చేసేద్దాం. ఇప్పుడు మనకి ఈ లీఫ్ షేప్ అన్నమాట. ఈ లీఫ్ అనేది నేను ఎలా అంటే ఇక్కడ స్టిచ్ చేశాను కదండి, ఈ లీఫ్ సేమ్ ఇదే ప్రాసెస్లో ఇక్కడ చేస్తాను. సో లోపల వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కట్ బీట్ ఒకటి అండ్ సిల్వర్ కలర్ కట్ బీట్ ఒకటి అన్నమాట. ఈ పార్ట్ కూడా అయిపోయిందన్నమాట. లీఫ్ అనేది స్టిచ్ చేసేసానండి 4 సైడ్స్లా. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ అన్నమాట ఈ లైన్ అనేది మనం ఎలా అంటే ఈ కట్ బీట్ అండ్ ఈ పర్ల్ అనేది స్టిచ్ చేసాం కదా, అదే ప్రాసెస్ ఇక్కడ అన్నమాట. అండ్ మనము మిర్రర్ అనేది పేస్ట్ చేయాలి. నేనండి ఇక్కడ వచ్చేసి మనం 3 అనేది స్టిచ్ చేసాం కదా, సో ఇక్కడ 3 అన్నమాట, కానీ ఇక్కడ జస్ట్ 1 మాత్రమే ఉంటుంది. ప్రాసెస్ అయితే ఇదన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ పేస్టింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ ఇలా స్క్వేర్గా పెట్టిన ప్లేస్లోనేమో ఇలా స్క్వేర్ మిర్రర్ అండి. అండ్ మనం డాట్స్ అనేది పెట్టాను కదా, ఈ గమ్, ఈ డాట్స్ ప్లేస్లో ఏంటంటే మనకి క్లిప్ స్టోన్స్ అన్నమాట, రౌండ్ షేప్ క్లిప్ స్టోన్స్. సో మనకి ఇక్కడ వరకు పేస్టింగ్ అయితే అయిపోయిందండి. జస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక క్లిప్ స్టోన్ అన్నమాట, ఇక్కడ ఒక క్లిప్ స్టోన్. మీకు ఇంకా సెంటర్లో ఎక్కడ కావాలన్నా మీరు పేస్ట్ చేసుకోవచ్చండి, కానీ నాకు ఇలా సింపుల్గానే నాకు బాగుందన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. సో ఇదే విధంగా బంచులు నేను ఏం చేస్తానంటే ఇక్కడ అండ్ ఈ 4s ఉన్నాయి కదా, ఈ 4 అనేది చూపించిన తర్వాత ఓవరాల్గా హ్యాండ్ పార్ట్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. సో చూసారు కదండి, నేను టోటల్గా అయితే స్టిచ్ చేసేసానమాట. ఈ విధంగా సెంటర్లో అండ్ ఇది వచ్చేసి ఇటు అన్నమాట. చూసారుగా ఇలా వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా ఒక ప్రాసెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేమిటి అంటే మనకి ఒక స్ట్రైట్ లైన్ లాగా ఇక్కడికి వచ్చేసి ఎడ్జ్కి వచ్చేసి ఈ విధంగా మనకి డౌన్ సైడ్ ఈ డిజైన్కి యాడ్ అయ్యే విధంగా అండ్ ఇదే విధంగా మనకి పై సైడ్ ఈ మిర్రర్ ఉంది కదా, దీని నుంచి ఈ విధంగా మిడిల్లో వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ లైన్ అండి, నేను ఒక సెంటర్లో ఒక పేస్ట్ చేసుకున్నాను అన్నమాట. ఈ విధంగా మళ్ళీ మనము ఈ ప్రాసెస్ అయితే ఉంది కదండి, మనము ఇదే ప్రాసెస్ అనేది మనం ఇక్కడ ఒక మిర్రర్ అండ్ మనకి ఇక్కడ ఒక మిర్రర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా లీఫ్ అన్నమాట. ఈ విధంగా ఒక మిర్రర్ అండ్ లీఫ్ పార్ట్ అండ్ మిర్రర్ లీఫ్ పార్ట్ ఈ విధంగా ఇదైతే కవర్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇక్కడ కూడా ఇంతే అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి మనము సేమ్ ఇదే లీఫ్ పార్ట్ అండి. మనం ఏ విధంగా అయితే జర్దోసి కట్ చేసుకునేసి ఎంత కావాలో అంత కట్ చేసుకునేసి సెంటర్లో వచ్చేసి మనకి ఒక గోల్డ్ కలర్ కట్ బీట్ అన్నమాట అండ్ ఒకటి సిల్వర్ కలర్ కట్ బీట్. సో చూసారు కదండి, ఈ విధంగా అన్నమాట. మనం ఈ విధంగా ఏం చేయాలి అంటే ప్రతి సెంటర్లో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఎలా అంటే ఒక లైన్ లాగా చూడడానికి లుక్ అనేది డిఫరెంట్గా ఇలా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా అయిపోయినాక చూపిస్తాను అండి. నేను ఈ విధంగా టోటల్ అయితే స్టిచ్ చేసేసాను అనమాట. అండ్ ఈ విధంగా వచ్చేసి సెంటర్ అండి. మనకి ఎలా అంటే ఈ 2ని జాయిన్ చేస్తున్నట్టు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది.
అండ్ ఇటు వచ్చేసి ఇదన్నమాట. సో ఇది వచ్చేసి మన వీడియో ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అనేది డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. సో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.